ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే చాలా త్వరగా రాబోతున్నాయి. చాలామంది అభ్యర్థులు అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేయాలి అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఐ థింక్ మీరు కూడా అదే సమస్య ఎదుర్కొంటున్నారా? ఇంకా టైం అయితే ఉంది ఎగ్జామ్స్కి. ఈ వీడియోలో 60 డేస్ స్టడీ ప్లాన్ మరియు ఒక డైలీ టైం టేబుల్ అయితే మీకు అందిస్తున్నాను. దీన్ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు. వీడియోని చివరి వరకు చూడండి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రాంగ్గా ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో మనం ఈ వీడియోలో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయబోతున్నామంటే, యాక్చువల్గా 4 స్టెప్స్లో నేను ఈ యొక్క టైం టేబుల్ని డిసైడ్ చేయడం జరిగింది. ఒకటి స్టెప్ 1 వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా చదవాలి దాన్ని. ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి బెస్ట్ స్టడీ టైం టేబుల్ డైలీ టైం టేబుల్ మనం ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతే మనం ఈ యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఆ తర్వాత టాపర్స్ స్టడీ సీక్రెట్స్ కూడా, వాళ్ళు టాపర్స్ ఏ విధంగా ఈ యొక్క టైం టేబుల్ని క్రియేట్ చేస్తారో కూడా మనం స్టెప్ 2లో నేర్చుకుంటాం. ఆ తర్వాత ఈ యొక్క కంప్లీట్ 60 డేస్ స్ట్రాటజీని నేను 30+20+10 అనే విధంగా నేను డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 30 డేస్కి ఇచ్చాను. కంప్లీట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది ఇందులో. సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి 20 డేస్ ఉంటుంది, అది అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ ఫేజ్ వచ్చేసి 51 to 60 డేస్ మధ్యలో ఆ లాస్ట్ 10 డేస్ వచ్చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, ఆ తర్వాత రివిజన్ అని ఏ విధంగా చేయాలనేది మనం ఈ యొక్క స్టెప్ 3లో నేర్చుకుంటాం అనమాట. స్టెప్ 4 వచ్చేసి ఫైనల్ మోటివేషన్. అది ఎలా ఉండాలంటే, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్ అన్నట్టుగా బీ ద నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఓకే, అది ఏ విధంగా క్రాక్ చేయాలో మనం ఫైనల్ వరకు వీడియో చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ స్టెప్ 1లోకి వెళ్తే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా చదవాలనేది మనం ఈ స్టెప్ 1లో నేర్చుకుంటాము. ఇక్కడ మనం దేన్ని ఫోకస్ చేస్తున్నాం, ఆర్ఆర్బీ గ్రూప్ డిని ఫోకస్ చేస్తున్నాము అండ్ ఎన్టీపీసీని ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎన్టీపీసీకి వచ్చేసి ఇక్కడ ఇది సిలబస్. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్కి 30 మార్క్స్ ఉంటుంది, ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది 40 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇందులోనే మనకి లైఫ్ సైన్సెస్ కానీ జనరల్ సైన్స్ కూడా ఇందులోనే కవర్ అవుతుంది. ఓకే, టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం కేటాయించడం జరుగుతుంది, అంటే 1.5 అవర్స్ అనమాట. సో దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. గ్రూప్ డి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్ డి సిలబస్ చూస్తే కనుక మనకి టోటల్ 90 మినిట్స్ ఎగ్జామ్, 100 క్వశ్చన్స్. ఆ తర్వాత జనరల్ సైన్స్కి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్కి 25 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్కి 30 అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ కలిపి 20 క్వశ్చన్స్ అనమాట. అంటే ఇక్కడ చూస్తే కనుక జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ కలిపి మనకి 45 మార్క్స్ ఉంటుంది అండ్ మ్యాథ్స్ వచ్చేసి 25 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ అనమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉండబోతుంది. ఓకే, ఇది అందరికీ మీకు తెలుసు. అయితే డైలీ టైం టేబుల్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తే కనుక బెస్ట్ టైం టేబుల్ ఇది. ఆల్మోస్ట్ డైలీ ఒక 8 to 10 అవర్స్ అయితే డైలీ ఏ విధంగా చదవాలనేది ఒక స్మార్ట్ టైం టేబుల్ నేను క్రియేట్ చేయడం జరిగింది. టాపర్స్ అందరూ ఇదే స్టడీ టైం టేబుల్ని ప్రిపేర్ అవుతారు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్ 10 అవర్స్ స్టడీ ప్లాన్ అయితే మీకు ఇచ్చాను. మీరు మినిమం అయితే 8 అవర్స్ అయితే కంపల్సరీ చదవాలి. లెస్ దెన్ 8 అయితే అస్సలు చేయకూడదు, ఎందుకంటే చాలా దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి అతి త్వరలో, లైక్ మేలో, జూన్లో అండ్ జూలైలో మనకి ఎన్టీపీసీ, ఆ తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ లేవగానే 6 AM to 8 AM 2 అవర్స్ టైం ఇచ్చాను నేను. ఈ 2 అవర్స్ ఏంటంటే జీకే చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఫస్ట్ స్టార్ట్ విత్ కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత 1 అవర్, మిగతా 1 అవర్ వచ్చేసి జీకే చదవండి. మీకు ఒకవేళ టైం ఉంటే కనుక దీన్ని 5కి కూడా లేవచ్చు. మార్నింగ్ 5కి లేసేసి 5 to 8 దీన్ని ఒక 3 అవర్స్గా కూడా కన్వర్ట్ చేసుకోండి, అంటే మీ కన్వీనియంట్ టైంని బట్టి. బట్ బెస్ట్ టైం అయితే 6 to 8 అనమాట. మీరు 5 to 8 వరకు చదవగలిగితే ఇంకా సూపర్. 1 అవర్ కరెంట్ అఫైర్స్కి, 2 అవర్స్ వచ్చేసి మనకి జీకేకి అయితే కేటాయించండి. ఆ తర్వాత మ్యాథ్స్ ఇచ్చాను, ఎందుకంటే మనం తిన్న వెంటనే కొంచెం లేజినెస్ వస్తుంది కాబట్టి అప్పుడు 10 AM నుంచి 1 PM ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాథ్స్ ప్రాక్టీస్ కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క టాపిక్ని, ఏ టాపిక్ ఎలా ఉంటుందనేది నేను ఫర్దర్ స్లైడ్స్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి మనకి 2 to 5 అనమాట. ఇది ఇక్కడ మధ్యాహ్నం రీజనింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, రీజనింగ్ అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకే, ఒకవేళ ఆల్రెడీ రీజనింగ్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళైతే దీని యొక్క టైమింగ్ని కొంచెం తగ్గించుకొని 2 అవర్స్గా చేసేసి మిగతా 1 అవర్లో మనం ఏదైనా ప్రాక్టీస్ ఆర్ ఏదైనా వేరే సబ్జెక్ట్స్ అయినా చూడొచ్చు. ఓకే, వీక్ ఉన్న సబ్జెక్ట్స్ని మనం అక్కడ ఫోకస్ చేయొచ్చు. కాబట్టి జనరల్గా కొత్త స్టూడెంట్స్ అయితే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా ఉంటుందని నేను అందరికీ యూజ్ అయ్యే టైం టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక
ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 5కే మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ అయిపోతాయి. జీకే, కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్. రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ మనకి ఇక్కడ 5 వరకే కంప్లీట్ అవుతుంది. మనం మళ్ళీ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని 6 నుంచి 8 PM వరకు మళ్ళీ ఒక 2 అవర్స్ ఒకవేళ మీకు ఓపిక ఉంటే కనుక దీన్ని 9 PM వరకు కూడా తీసుకెళ్ళండి. ఓకే, 6 to 9 PM వరకు మాక్ టెస్ట్లు రాసుకోవాలి. ఆ తర్వాత పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. మీరు సబ్జెక్ట్తో పాటు మాక్ టెస్ట్, పీవైక్యూస్ దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ సెషన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేది ఈ మాక్ టెస్ట్, పీవైక్యూ ప్రాక్టీస్ సిరీసే మనకి ఎక్కువ ఛాన్సెస్ అయితే క్రాక్ చేసుకోవడానికి అయితే టైం ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఒకవేళ మీరు ఈ యొక్క టైం టేబుల్ ఫాలో అయితే కనుక డెఫినెట్లీ యూ విల్ స్కోర్ హై అనమాట. ఓకే, ఇది నా టైం టేబుల్. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు, ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినప్పుడు, ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జాక్ట్ టైం టేబుల్ ఫాలో అవుతాను. అండ్ టాపర్స్ అందరూ కూడా ఇదే టైం టేబుల్ ఫాలో అయ్యి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాంతోపాటు మనం బెస్ట్ టైం టేబుల్తో పాటు మనకి ఇక్కడ రెగ్యులర్గా టాపర్స్ ఏం చేస్తారో తెలుసా, డైలీ 1 మాక్ టెస్ట్ రాస్తారు. ఎందుకు రాయడం అంటే దానివల్ల మనకి టు అండర్స్టాండ్ ద రియల్ ఎగ్జామ్ సినారియో ఎలా ఉంటుంది, మనకి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఎలాంటి క్వశ్చన్స్ మనం చేయలేకపోతున్నాం, ఫస్ట్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, సెకండ్ ఏ సబ్జెక్ట్ చేయాలి, ఇవన్నీ నేను గత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఆ వీడియో అయితే చూడండి. చాలా 100% కంటెంట్ ఉన్న క్వాలిటీ కంటెంట్ ఉన్న వీడియో అది. మీరు తప్పకుండా అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమెంట్లో కూడా ఫస్ట్ కామెంట్ అదే మెన్షన్ చేస్తాను. డెఫినెట్గా ఆ వీడియో అయితే చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ దేంతో స్టార్ట్ చేస్తే మనకి టైం మేనేజ్మెంట్ కుదురుతుంది అనేది అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసిన తర్వాత మీరు డైలీ ఒక మాక్ టెస్ట్ రాస్తే కనుక మాక్ టెస్ట్ రాసి సరిపోదు, దాన్ని అనలైజ్ చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి, ఏ ఏరియాలో చాలా వీక్ ఉన్నామో మనకు ఆ మాక్ టెస్ట్లోనే ఆ యొక్క అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. డైలీ ఒక మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాయాలి. అది ఎప్పుడు రాస్తాం మనం, మాక్ టెస్ట్ టైం అనేది మాక్ టెస్ట్లోనే రాసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత షార్ట్కట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మ్యాథ్స్ కానీ, రీజనింగ్ క్వశ్చన్స్ కానీ దానికి సంబంధించిన షార్ట్కట్ మెథడ్స్ ఇక్కడ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఫార్ములా చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్ములా అంటే మ్యాథ్స్కి సంబంధించింది, జీకేకి సంబంధించింది, కొన్ని ఇప్పుడు మనకి న్యూమానిక్స్ ఉంటాయి కదా, న్యూమానిక్స్ సంబంధించింది ఏదైనా సైన్స్ సంబంధించిన ప్రిపేర్ చార్ట్స్ కానీ అవన్నీ మనం చదువుకునే ప్లేస్లో దగ్గరలో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని మనం రెగ్యులర్గా చదవాలి. డైలీ 1 అవర్ అయితే కంపల్సరీగా 1 అవర్ అయితే 100% చదవాలి. ఆ 1 అవర్లో మనం ఏమేమి కవర్ చేయాలనేది మనం ఫర్దర్లో మాట్లాడుకుందాం. ఇక్కడ 1 అవర్ అనేది మనకి డైలీ నేషనల్, ఇంటర్నేషనల్, ఆ తర్వాత స్పోర్ట్స్కి సంబంధించింది, అపాయింట్మెంట్స్కి సంబంధించింది, ఎకనామిక్స్ సంబంధించింది, ఆ తర్వాత స్టేట్కి సంబంధించింది, ఇవన్నీ ప్రతి ఒక్క యాంగిల్లో మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకోవాలి. ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకున్నా సరిపోతుంది. మనమైతే వీక్లీ కరెంట్ అఫైర్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. డెఫినెట్గా అది చూసుకుంటే మాత్రం 100%గా మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీలో అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఈ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. కాబట్టి ఇది టాపర్స్ ఫాలో అయ్యే మెథడ్. మనం కూడా అలా ఫాలో అయితే డెఫినెట్గా కవర్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుంది కదా. ఆ తర్వాత స్టెప్ 3 వచ్చేసి 60 days ప్లాన్ని ఏ విధంగా బ్రేక్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ చెప్పాను కదా, 30 days + 20 + 10, 30, 20, 10. ఎలాగంటే ఫస్ట్ ఫేజ్ అనేది 30 daysకి ఇచ్చాను. ఫస్ట్ ఫేజ్ ఏంటి, కంప్లీట్గా ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ పెట్టుకోవాలి. ఈ ఫౌండేషన్ టైంలో మనం ఏం చేస్తాం, ఏదైనా కోచింగ్ తీసుకుంటారా, ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ డెఫినెట్గా బేసిక్ నుంచి ఆ యొక్క టాపిక్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. ఇక్కడ సెకండ్ ఫేజ్ వచ్చేసి అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అనమాట. అంటే నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇక్కడ సేమ్ టాపిక్స్ కాదు, నెక్స్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అనమాట. మనం ఎక్కడైతే స్కోర్ ఎక్కువ చేస్తామో అది స్ట్రాంగ్ ఫౌండేషన్లో ఇచ్చాను. మనం ఎక్కడైతే కొంచెం ఓకే అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి, లైక్ మెన్స్ట్రుయేషన్ కానీ, జియోమెట్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ట్రిగనామెట్రీ కానీ, ఇట్లాంటివన్నీ నేను 20 daysలో కవర్ అయ్యేలాగా అక్కడ రూపొందించాను అనమాట. ఫైనల్ ఫేజ్ వచ్చేసి 51 నుంచి 60th date, అంటే లాస్ట్ 10 days వచ్చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాసుకోవాలి. దానికి సంబంధించిన రివిజన్ అనేది ఇక్కడ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని ఫస్ట్ ఫేజ్ని ఏ విధంగా మనం చదువుతామంటే టాపిక్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. మ్యాథ్స్ వచ్చేసి సింప్లిఫికేషన్తో స్టార్ట్ చేయాలి. సింప్లిఫికేషన్స్తో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే మనకి క్యాల్కులేషన్ మెథడ్ అనేది చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాము. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క క్యాల్కులేషన్ మెథడ్, స్పీడ్ క్యాల్కులేషన్కి ఏ విధంగా నేర్చుకోవాలి, ఆ తర్వాత ఈ యొక్క టేబుల్స్ని మనం 1 to 100 వరకు 5 secondsలో ఏ విధంగా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఆ వీడియో అయితే 100% చూడండి. మీకు ఈ టేబుల్స్ వస్తే కనుక, టేబుల్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డెఫినెట్గా అవి మనకి ఈ యొక్క మ్యాథ్స్లో అయితే చాలా వరకు హెల్ప్ చేస్తుంది.
ఆ తర్వాత చూస్తే కనుక డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత నంబర్ సిస్టమ్ ఉంటుంది. నంబర్ సిస్టంలో చాలా టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పర్సంటేజ్. ఇవన్నీ నేను ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ఫస్ట్ స్లాట్లో ఈ ఫస్ట్ 10 days మనం ఏం చేస్తాము, ఈ 10 daysలో మనము ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాం. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 టాపిక్స్ ఉన్నాయి. 5 టాపిక్స్ని మనం 10 daysలో కవర్ చేయాలన్నమాట. ఒక్కొక్క టాపిక్ 2 days. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఉంది, ఇది 1 day సరిపోతుంది. దీనికి మిగతా టైం ఎక్కడ స్పెండ్ చేయాలి మనం, పర్సంటేజ్. ఇట్లాగా యాన్ అండ్ యావరేజ్ ఒక 10 daysలో అయితే మనం ఈ యొక్క మ్యాథ్స్ అనేది నేను ఇచ్చిన టాపిక్స్తో ఫినిష్ చేయాలి. తర్వాత చూస్తే కనుక రీజనింగ్ అనమాట. రీజనింగ్ వచ్చేసి కోడింగ్, డికోడింగ్ ఫస్ట్ స్టార్ట్ చేయండి, మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ తర్వాత బ్లడ్ రిలేషన్స్, సిలాజిజమ్స్, అనాలజిస్. ఇక్కడ అయిపోతే మీకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 క్వశ్చన్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఈ ఫస్ట్ ఫేజ్లో ఏవైతే వస్తున్నాయో డ్యామ్ షూర్ క్వశ్చన్స్, 100% క్వశ్చన్స్ వాటి నుంచి అయితే వస్తుంది. ఇక్కడ మనము జీకే విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీ ఫస్ట్ కవర్ చేయాలి. ఎక్కువగా నేషనల్ మూమెంట్స్ కవర్ చేయండి. నేషనల్ అంటే మోడర్న్ హిస్టరీ అనేది ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత యాన్షియంట్, మిడివెల్ అయితే కొంచెం నార్మల్గా హైలైట్స్ చూసుకుంటే సరిపోతుంది. క్రొనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను సబ్జెక్ట్ వైజ్ ఏ విధంగా చదవాలనేది ఫర్దర్గా ఒక్కొక్క సబ్జెక్ట్ని పిక్ చేసుకొని ఆల్రెడీ పాలిటీ అయితే చేయడం జరిగింది. పాలిటీని ఎలా స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, సెకండ్ ఏ చాప్టర్ చదవాలనేది కూడా పాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పాలిటీకి సంబంధించిన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చూడండి. తర్వాత స్టాటిక్ జీకే అయితే చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే కూడా మీరు ఇదే ఏరియాలో కవర్ చేసుకుంటే కనుక, స్టాటిక్ జీకే ఏంటి, మనం ఏదైతే ఫస్ట్ ఇన్ ఎవరు, తర్వాత అతి పెద్దది ఏది, అతి చిన్నది ఏది, ఇవన్నీ మనకి స్టాటిక్ జీకేలో కవర్ అవుతుంది. డ్యాన్స్ ఫామ్స్ కానీ, ఇవన్నీ నేషనల్ ఫెస్టివల్స్ కానీ, డ్యాన్స్ ఫామ్స్ కానీ, ఆ తర్వాత అట్లాంటివన్నీ స్టాటిక్ జీకేలో కవర్ అవుతున్నాయి అనమాట. కాబట్టి ఇవన్నీ మనం ఇక్కడే కవర్ చేసుకుంటే కనుక ఫస్ట్ 10 daysలో మనకి టెన్షన్ ఫ్రీ ఫస్ట్ 10 days ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇంపార్టెంట్ ఫర్దర్గా మనకి స్టడీస్కి హెల్ప్ అవుతుందో దానికి మనం ఫస్ట్ 10 daysలో కేటాయించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 10 days వచ్చేసి 11th day నుంచి 20th day వరకు రేషియో ప్రపోర్షన్స్ చూస్తాం, యావరేజెస్ చూస్తాం, ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ పర్సంటేజ్ వచ్చు కాబట్టి ఈ యొక్క రేషియో ప్రపోర్షన్, యావరేజ్ అనేది మీరు నేర్చుకుంటే పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్, యావరేజ్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ని మనం ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. కాబట్టి రేషియో ప్రపోర్షన్, పర్సంటేజ్, యావరేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ 100% క్వశ్చన్ వచ్చే ఏరియా అనమాట. సో ఫస్ట్ 20 daysలో మనకి ఆల్మోస్ట్ మ్యాథ్స్ ఫినిష్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ 20 days అనేది మీరు చాలా ఫోకస్డ్గా ఉండాలి మ్యాథ్స్ విషయంలో. అండ్ రీజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను ఫస్ట్ 20 daysలో కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇక్కడ డైరెక్షన్ సెన్స్ చాలా ఇంపార్టెంట్, స్టేట్మెంట్ కంక్లూజన్ ఇంపార్టెంట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ 10 daysలో మనం హిస్టరీ ఫినిష్ చేసాము, పాలిటీ ఫినిష్ చేసాము, స్టాటిక్ జీకే కూడా ఫినిష్ చేసాము. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఈ 10 daysలో మనం జాగ్రఫీ ఫినిష్ చేస్తాము. జాగ్రఫీ కూడా చాలా ఓవర్వ్యూలో చదవాలన్నమాట. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి వీటి నుంచి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను గత వీడియోస్లో అయితే చేశాను ఆల్రెడీ ఆ వీడియోస్. డెఫినెట్గా మీరు ఛానల్ పేజ్ని ఓపెన్ చేసి చాలా ఇంపార్టెంట్ ఉన్న వాటన్నిటిని లేదంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ప్లేలిస్ట్లో ఉన్న ఒక్కొక్క టాపిక్ని అయితే మీరు ఒక్కొక్క వీడియోని చూడండి. సో 100% హై కంటెంట్తో ఇచ్చాను నేను, చాలా క్వాలిటీ కంటెంట్స్ అవన్నీ. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇక్కడ మనం ఈ 10 daysలో ఫినిష్ చేసుకోవాలి. ఇది ఫినిష్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి చాలా వరకు కవర్ అయిపోతుంది. లాస్ట్ 10 days వచ్చేసి మనకి అంటే 31st day నుంచి 40 daysలో అంటే ఈ 10 days అనేది మనకి అడ్వాన్స్ ప్రిపరేషన్ అనమాట. ఇది సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. సెకండ్ ఫేజ్లో మనకి అడ్వాన్స్ ప్రిపరేషన్లోకి వెళ్తాం. చెప్పాను కదా, ట్రిగనామెట్రీ, జామెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్. మీరు ఫస్ట్ 30 days కనుక మీరు ఫోకస్డ్గా ఉంటే వీటి జోలికి వెళ్ళండి. లేదు అనుకుంటే వాటిని మళ్ళీ రివైజ్ చేయండి ఇక్కడ. ఓకే, అదైతే డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ 30 days ఎంత ఫోకస్డ్గా ఉంటారో అంత ఫోకస్డ్గా చదవండి. డెఫినెట్గా మీకు లాస్ట్ యొక్క 20 days అనేది చాలా హెల్ప్ అవుతుంది. రీజనింగ్ వచ్చేసి ఇన్పుట్, అవుట్పుట్, లాజికల్ సిరీస్, పజిల్స్ ఉంటాయి, డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆ తర్వాత జీకే వచ్చేసి ఇంపార్టెంట్ యాక్ట్స్ చదవండి. ఆ తర్వాత బడ్జెట్ చదవండి. బడ్జెట్కి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అయితే డెఫినెట్లో ప్లేలిస్ట్లో అయితే ఎకనామిక్ అనే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ఎకానమీ అనే ప్లేలిస్ట్లో మనకి బడ్జెట్, దానికి సంబంధించిన MCQs అన్నీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఎకనామిక్ అఫైర్స్ అనేది మన కరెంట్ అఫైర్స్లో భాగంగా కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ చూస్తే కనుక స్టెప్ 3 అనమాట. స్టెప్ 3లో అదే సెకండ్ ఫేజ్లోనే 31 days నుంచి 50 days అంటే నెక్స్ట్ 10 అంటే ఇప్పుడు స్టేజ్ 2
ఫేజ్ 2 అనేది మనకి 20 డేస్ కదా, ఆల్రెడీ 10 డేస్ కవర్ చేసాము. ఇది సెకండ్ స్లాట్ అనమాట. సెకండ్ స్లాట్లో మనం ఏం చేస్తాం, ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కవర్ చేయండి, ప్రాబబిలిటీ కవర్ చేయండి, మెన్సురేషన్ కూడా కవర్ చేయండి. తర్వాత రీజనింగ్ వచ్చేసి హై లెవెల్ పజిల్స్ చేయండి. నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే లైక్ అవి డయాగ్రామ్స్ ఉంటాయి కదా, వెన్ డయాగ్రామ్స్, అట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి నాన్ వెర్బల్ రీజనింగ్లో, అంటే రీజనింగ్లో మిస్ అయిన టాపిక్స్ అన్నీ మీరు ఇక్కడ ఈ యొక్క ఫేజ్లో కవర్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత జీకే వచ్చేసి రైల్వే స్పెసిఫిక్ జీకే ఒకటి, ఇన్వెన్షన్స్ ఏమున్నాయి, డిస్కవరీస్ ఏమున్నాయి, ఇవన్నీ కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని స్టాటిక్ జీకేలో కూడా కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇది. ఆ తర్వాత మనకి లాస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ వచ్చేసి మనకి ఫుల్ మాక్ టెస్ట్ అనమాట. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయాలి, దానికి సంబంధించిన రివిజన్ చేయాలి. అయితే ఫస్ట్ 5 days ఏం చేస్తాం, మనం ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాస్తాము అండ్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అండ్ రివైజ్ చేయాల్సిన వీక్ టాపిక్స్ ఏంటి అనేది మనం అనలైజ్ చేస్తాము. ఆ తర్వాత 56th నుంచి 60th డే వరకు, అంటే లాస్ట్ 5 days ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి ఇవి ఎందుకు ప్రాక్టీస్ చేస్తామంటే కంప్లీట్ ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా మనకు అట్లాంటి టెక్స్చర్ కానీ, ఆ టెక్స్ట్ అదే ఫాంట్లో కానీ, అట్లాగా మనం కంప్లీట్గా రియల్ టైం ఎగ్జామ్లో ఎలా రాస్తామో ఆ విధంగా మనం ఇక్కడ ఇవ్వగలిగితే కనుక చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూస్తే కనుక స్పీడ్ అండ్ యాక్యురసీ సంబంధించిన మూమెంట్స్ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా చేయాలి, డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ని, అంటే ఇక్కడ మనం ఈ టైంలో టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైం మేనేజ్మెంట్ మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది, మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ చదివిన తర్వాత కూడా మీరు ఫస్ట్ ఏదో మ్యాథ్స్తో స్టార్ట్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ స్ట్రక్ అయిపోయి వస్తుంది చిన్న చిన్న క్యాలిక్యులేషన్లో పోవడం, దానివల్ల ప్రెషర్ పెరిగి ఫుల్ ఎగ్జామ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే ఏ టాపిక్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ని సెకండ్ స్టాప్ చేయాలి, ఆ తర్వాత ఆ విధంగా కంప్లీట్గా నేను ఆ ఎగ్జామ్ అనాలిసిస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయితే మనకి అదే 100 మార్క్స్కి 80+ మార్క్స్, అదే మనకి దీనికి సంబంధించిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డీకి సంబంధించింది కానీ 80+ మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. కంప్లీట్గా లాస్ట్లో చూడండి. లాస్ట్లో అయితే ఆల్మోస్ట్ ఒక 10 minutesలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇదంతా మనకి కంప్లీట్గా ఏంటంటే ఫస్ట్ మనం చూసింది ఏంటి, మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, డైలీ టైం టేబుల్ ఏ విధంగా చేసుకోవాలి, టాపర్స్ ఏ విధంగా ఈ యొక్క టైం టేబుల్ని మెయింటైన్ చేసుకుంటారు. ఆ తర్వాత మనం ఈ యొక్క 60 daysని 30+20+10 daysగా ఏ విధంగా డివైడ్ చేసామో, 30 daysలో ఏం చేయాలి, 20 daysలో ఏం చేయాలి, లాస్ట్ 10 daysలో ఏం చేయాలనేది కూడా క్లియర్గా నేర్చుకున్నాం ఇప్పటివరకు. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ 4 వచ్చేసి మనకి మన యొక్క మోటివేషన్ అనమాట. ఈ స్టేజ్ 4 ఏముండదు, డైరెక్ట్ ఎగ్జామ్ అనమాట. ఇది స్టేజ్ 4 అనేది డైరెక్ట్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్. ఈ మెయిన్ ఎగ్జామ్లో మన యొక్క మోటివేషన్ ఎలా ఉంటుందంటే, ఇది మన ఛాన్స్, నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ మనమే అయి ఉండాలి. మీరు ఇదే 60 days ప్లాన్ కనుక ఫాలో అయ్యి ఉంటే డెఫినెట్గా 100% సక్సెస్ అవుతారు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీలో. అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. మీకు వీడియో నచ్చిందా అయితే చిన్న కమెంట్ అయితే కింద మెన్షన్ చేయండి, వాట్ ఈజ్ యువర్ స్టడీ గోల్ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా డెఫినెట్గా కమెంట్లో ఎక్కడ బాగుంది, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా బాగుంది అనేది మీరు డెఫినెట్గా మెన్షన్ చేయండి. సో దానివల్ల లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.